గులాబీ కోతి మరియు తెలివైన తాబేలు పెరిగారు. కోతి చాలా కోరికలు ఉన్నది, ఎప్పుడూ ఎక్కువ పండ్లు తినాలనుకుంటుంది. ఒకరోజు ఆమె చెట్టు పెరిగిన అద్భుతమైన, రుచికరమైన పండ్లను చూసింది. కాని ఆ చెట్టు దగ్గర ఒక చిన్న సరస్సు ఉంది. అక్కడ తాబేలు ఆచిగా డందుమీద కూర్చున్నది. ఏయ్ తాబేలు, నన్ను ఆ చెట్టు దగ్గరకు తీసుకెళ్తావా? నేను నీకు చాలా రుచికరమైన పండ్లు ఇస్తాను అని కోతి చేష్ట చేస్తోంది. తాబేలు కాస్త సిగ్గుపడుతూ, సరే, కానీ నువ్వు నమ్మకంగా ఉండాలి అని చెప్పింది. కోతి తాబేలుపై ఎక్కి సరస్సు దాటింది. వారు చెట్టు దగ్గరకు చేరిన వెంటనే కోతి అందుబాటులో ఉన్న అన్ని పండ్లను తినేస్తుంది. తాబేలు ఆమెను చూసి ఆశ్చర్యంగా అడుగుతుంది, నాకు పండ్లు ఎక్కడా? కోతి నవ్వుతూ, హాహా, నువ్వు మూర్ఖుడివి, నేను నీకు ఎందుకు పండ్లు ఇస్తాను అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంది. తాబేలు ఆలోచనలో పడింది. కొంత సమయం తరువాత, సరే, మళ్ళీ వెళ్ళాలి కదా, నా మీద ఎక్కు అని చెప్పింది. కోతి మళ్లీ తాబేలుపై ఎక్కింది. కాని సరస్సు మధ్యలోకి వెళ్ళినప్పుడు తాబేలు కోతికి చెబుతోంది, నువ్వు నన్ను మోసం చేశావు. ఇప్పుడు నేను నీకు ఒక పాఠం చెప్తాను అనే చెప్పి తాబేలు నీళ్లలో మునిగింది. కోతి భయంతో, క్షమించు, ఇకముందు ఎవరినీ మోసం చేయను అని కాయబాడింది. తాబేలు కోతిని వెలుపలికి తీసుకురానుంది. ఈ సంఘటనతో కోతి తనలోని లోభాన్ని అర్థం చేసుకుంది మరియు మోసం చేయడం